వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదాని. నేను ఈరోజు చేయించబోయేది మన అమ్మమ్మలు మన అమ్మ వాళ్ళు మనకు నేర్పించిన వంట అండి. అదే స్వీట్ చలివిడి. నిజంగా ఇది చాలా బాగుంటుంది. ఇందులో చాలా లాభాలు ఉన్నాయి. మరి పెద్దలు మన ఊరికే చేసి పెట్టారు కదా, ఏది చెప్పినా మంచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా. 2 గంటలు నానపెట్టుకొని ఇలాగా మర పట్టించుకున్న తడి బియ్యము 1/2 కప్పే తీసుకోనండి. 1 కప్పు బెల్లం తీసుకోనండి. అలాగే కొన్ని కొబ్బరి పలుకులు, కొన్ని కాజు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేసుకుంటున్నాను. తర్వాత ఇవి 2 వేయించుకోనండి. కొబ్బరి పలుకులు అలా కాజు పక్కకు పెట్టేసుకోనండి. తర్వాత అదే ప్యాన్లో మనం 1 కప్ చూపించామే బెల్లం అంతా ఇలాగా బాగా కరగబెట్టుకొని ఉంట ఈ విధంగా రావాలండి. ఇలాగ ఉంట వచ్చాక తడి బియ్య పిండి 1/2 కప్ అంతా వేసేయండి. ఎక్కువ వేయకండి. 1 కప్ వేసారంటే రాయలాగా అవుతుంది, అది గుర్తుపెట్టుకోనండి. వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరి పలుకులు వేసి ఇంకా 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. నిజంగా మనం ఇది ఉట్టిదే తింటున్నాం కదా, నెయ్యి యాడ్ చేస్తే అంత బాగుంటుందండి, వెన్నలాగా ఉంటుంది. ఒక్క స్పూన్ తినేవాళ్ళు 1 స్పూన్తో వదిలిపెట్టారు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నన్ను నమ్మండి, నేను ట్రై చేశాను. అయితే నేను వెయిట్ లాస్లో ఉంటున్నాను కదండి, దీన్ని తినకూడదు, టేస్ట్ చేయకూడదు. మరి నేను మిస్ అయ్యాను దీని టేస్ట్. చేస్తున్నప్పుడు అరే నేను టేస్ట్ చేయలేకపోయానని ఫీల్ అయ్యాను. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలకి చేసి ఇచ్చాను, 1 కప్ అంతా అయిపోగొట్టేశారు. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి పిల్లలకి పెట్టేయండి. పిల్లలకి చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పటి కాలపు పిల్లలకి అసలు ఈ చలివిడి అంటేనే తెలియదు. మా పిల్లలకైతే ఖచ్చితంగా వీక్లీ 1 టైం అని ఇలా చేసి పెడుతూ ఉంటాను. చాలా మంచిదే అండి నిజంగా. అంటే కొత్తగా పెళ్ళైన జంటకు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అమ్మాయికి ఇలాగా చలివిడి చేసి పంపిస్తారంట. ఎందుకు అంటే అత్త వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు ఎప్పటికీ ఆరోగ్యాలతోనూ ఐశ్వర్యాలతోనూ చల్లగా ఉండాలని అంత మరి చరిత్ర ఉంది చలివిడికి. ఇప్పటి పిల్లలకి తెలియదు కదా, అలా చెప్తూ ఇలా చేసి ఇవ్వండి. నిజంగా మన పెద్దలు ఎంతైనా గొప్పవారే కదా, మనకు మంచి విషయాలు నేర్పిస్తూ వెళ్తారు. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచెప్పండి. మరి నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.